హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు మన వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలామంది నాకు కామెంట్ చేసిన టాపిక్ బోన్ స్ట్రెంగ్త్కి సంబంధించి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలని చాలామంది అడిగారు. సో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఏంటి, ఏమేమి తీసుకుంటే మన యొక్క బోన్ స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఐఎమ్ డాక్టర్ రోహిణి, హోమియోపతి డాక్టర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమియోపతి క్యూర్. కొంతమంది కొంచెం వర్క్ చేయగానే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అని చెప్తుంటారు. ఇంకొంతమంది హైట్ అనేది సరిగ్గా పెరగరు. ఇంకొంతమంది స్టూప్డ్ పోస్చర్, ఇట్లా వంగి కొంచెం నడుస్తూ ఉంటారు. ఇంకొంతమందికి బోన్ అనేటివి స్ట్రెంగ్త్ అంటే గ్రిప్పింగ్ అనేది సరిగ్గా ఉండదు. కొంతమంది నార్మల్ మైనర్ ఫాల్స్ ఆర్ ఇంజురీస్కే ఫ్రీక్వెంట్గా ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. కండిషన్స్ ఉన్నప్పుడు మన యొక్క హోమియోపతి ట్రీట్మెంట్తో పాటు మన యొక్క డైట్లో ఈ ఇంపార్టెంట్ గ్రీన్ కలర్ స్మాల్ ఫుడ్ని యాడ్ చేసుకున్నాం అనుకో, ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఆ ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటి అంటే బ్రోకలీలో రిచ్ ఇన్ విటమిన్ కే, కాల్షియం, మెగ్నీషియం అండ్ విటమిన్ సి, ఇవన్నీ విచ్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ ఫర్ హెల్తీ బోన్స్. సో ఈ విటమిన్స్ అన్నీ మన యొక్క హెల్తీ బోన్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి బ్రోకలీలో రిచ్ ఇన్ విటమిన్ కే, కాల్షియం అండ్ మెగ్నీషియం అండ్ విటమిన్ సి ఉండడం వల్ల ఇవన్నీ హెల్తీగా మన యొక్క బోన్ని హెల్తీ చేస్తుంది. విటమిన్ కే ఇంప్రూవ్స్ ది కాల్షియం అబ్జార్ప్షన్ చేసుకొని అండ్ మన యొక్క బోన్ ఫ్రాక్చర్ దేన్ని రెడ్యూస్ చేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం అనేది బోన్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ డెన్సిటీని పెంచుతుంది. వైల్ విటమిన్ సి అనేది కొల్లాజన్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ మనకి బ్రోకలీలో ఉండడం వల్ల మన యొక్క బోన్ స్ట్రెంగ్త్ అండ్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఈటింగ్ బ్రోకలీ మనము 3 to 4 times ఏ వీక్లో దీన్ని స్టీమ్ చేసుకొని కానీ ఐదర్ మన యొక్క సలాడ్స్లో యాడ్ చేసుకోవడం కానీ చేస్తే న్యాచురల్గా మన యొక్క బోన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రివెంట్స్ ది ఆస్టియోపోరోసిస్ ఆల్సో. సో నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా మనం వెజిటేబుల్స్ అనేది తీసుకున్నప్పుడు మీరు మర్చిపోకుండా ఈ యొక్క గ్రీన్ పవర్ హౌస్ని తీసుకుంటే స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్ naturally. Hope you all understand the video. Please like, share and subscribe the channel. Thank you.